పద్మావతి మొత్తం మన కుటుంబాన్ని, మన కుటుంబ క్షేమాన్ని కోరే మనిషి. ఏమిటిరా నీ పొగడ్తలు? పొగడతలు కాదన్నయ్య, నిజం. పద్మావతి చేసిన పనికి ఆ క్షణం నా కళ్ళు చెమ్మగిల్లాయి. నువ్వు అపార్థం చేసుకున్నావని చెప్పి నీకు చెప్తున్నాను. అంతలా మనకన్నా మిన్నగా అమ్మని ప్రేమిస్తుంది, నాన్నని గౌరవిస్తుంది, నిన్ను ఆరాధిస్తుంది, నన్ను అభిమానిస్తుంది, మన సాంప్రదాయాలకి విలువనిస్తుంది, తను ఆచరిస్తుంది. పద్మావతి గురించి, ఈ ఇంటి సుఖ సంతోషాల గురించి ఆలోచించనే. అయ్యో అత్తయ్య! నీ ప్రేమ నిజమే, కాదనడం లేదు. కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దంటున్నానన్నయ్య. మీ మనసులు కలవడం వేరు, మనతో కలవడం, కలివిడిగా ఉండడం, కష్టసుఖాలు పంచుకునే ఓపిక, రేపటి తరం కోసం విలువలు కాపాడడం ముఖ్యం. అలాంటి వాళ్ళే ఈ ఇంటి కోడలైతే బాగుంటుందని నా అభిప్రాయం అన్నయ్య. ఇప్పుడు నువ్వు ఇలా చెప్తుంటే నా మనసు ఆలోచించడం మొదలుపెట్టిందిరా. పద్మావతి చాలా విషయాలు నాకు నచ్చదు, అసలు నచ్చేదే కాదు. కానీ ఎందుకో ఈ విషయంలో మాత్రం నచ్చింది. అమ్మ విషయంలో తను చాలా కరెక్ట్గా ప్రవర్తించిందనిపించిందిరా. తను చేసిన పనికి షాక్ అయి తేరుకోవడానికే చాలా సమయం పట్టింది. ఏంటి అన్నదమ్ముళ్ళేదో సీరియస్గా మాట్లాడుకుంటున్నారు? మా అమ్మకి జ్వరం వచ్చింది. జ్వరమా? దానికే మీరు డిస్కస్ చేసుకోవడం ఎందుకు? సీరియస్ అని ఏమైనా చెప్పారా? నోనో, అదేం కాదు. అది చేసిన పనికి మేమే షాక్కి గురయ్యాం. మేమంతా చలించిపోయాం. ఇంకా నయ్యం, స్కిడ్ అయిపోలేదు. మీ నాన్న పక్కన ఇంకో కుర్చీ వేయాల్సి వచ్చేది. అదేమిటి అలా మాట్లాడుతున్నావు? మీరు అనవసరంగా శాంతి జాతిలో పుట్టిందని గొప్పగా ఆకాశానికి ఎత్తుతున్నారు. అంత లేదు అంటున్నాను. ఏంటి, పద్మావతి చేసింది మామూలు విషయమా? నువ్వుంటే అలా చేస్తావా? నటన ఎంతైనా చేయొచ్చు. నటనా? ఎస్, 100% నటనే, అందులో అనుమానమే లేదు. తన ఇంటి కోడలు కావాలనుకుంది, కానీ అసలుకే మోసం వచ్చి ఉన్న ఇల్లే ఖాళీ చేయాల్సి వచ్చింది. అందుకే ఇలాంటివన్నీ చేసేస్తే మిమ్మల్ని ఆంటీని ఇంప్రెస్ చేసి ఎలాగైనా అద్దె ఖర్చు లేకుండా ఈ ఇంట్లోనే ఉండేలా ఎత్తువేసింది. హ్యాండ్ వాష్తో కడుక్కుంటే పోయేదానికి ఏదో త్యాగం చేసిందన్నట్టు పొగుడతారేంటి? దాని ప్లాను మీకు తెలియకపోవచ్చు, కానీ నేను చెప్పేది నిజం. నీ మాట నాకు నమ్మబుద్ధి కావట్లేదు. తను ప్రేముంది కాబట్టి అలా చేస్తుంది. ఎవన్నారు? నన్ను నమ్మబుద్ధి కావడం లేదా? అది అవసరం కోసం చేసిందే గాని ప్రేమతో కాదని నేను నిరూపిస్తాను. 10 నిమిషాల్లో నేను నిరూపిస్తాను. నిరూపిస్తావా? ఎస్, నిరూపిస్తాను. రండి. దామిని, గోవిందుతో వాదన ఎందుకు? వాదన కాదు, తను పద్మావతి మంచిది అన్న అభిప్రాయంలో పడ్డాడు. అది బలపడితే మీ అన్నదమ్ముల మధ్య, మన మధ్య కలతలు కలహాలు వస్తాయి. అందుకే పద్మావతి చూపించేది ప్రేమ కాదు, అంత అవసరం కోసం ఇంటి మీద ప్రేమతోనే చేస్తుంది, మీ మీద ప్రేమతో కాదని నిరూపించాలి. రుక్మిణి! ఎవరు వాళ్ళు? ఎవరైనా వంట ఆర్డర్ ఇచ్చారేమో, పట్టుకుపోవడానికి వచ్చుంటుంది. మీరు చూస్తూ ఉండండి, పద్మావతి సంగతి నేను చూస్తాను. ఏం చేస్తావు? ముందు విషయం తెలుసుకునివ్వండి. రుక్మిణి! ఏంటి లక్ష్మి, మధ్యాహ్నం మా ఇంట్లో భోజనానికి మైసూర్ పాకు బాదుషా కావాలని ఆర్డర్ ఇచ్చాను కదా, ఇంకా పంపలేదు. ఒకసారి కనుక్కుని వెళ్దామని వచ్చాను. టైం కావస్తోంది. ఆ పనిలోనే ఉన్నాం. ఉండటం కాదు, గంట ముందే పంపాలి. అలాగే పంపిస్తాం. ఇద్దరం అదే పనిలో ఉన్నాం. పిండి కలపడం అయిపోయింది, ఇక పాకం పెట్టేస్తే సరిపోతుంది. మీరేం చేస్తారో నాకు తెలీదు. చేతి కింద మనుషులు కూడా లేరు. 12 గంటల్లోపు ఇంటికి చేరాలి. చేసే బాధ్యత మాది. సరేనా? సర్లే, తొందరగా కానివ్వండి. సరే. శ్రీనివాస్ గారు, ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి. ఏవండి, ఏంటండి వచ్చిపోతున్నారు? గంటలకా? కాని పని.
అదేంటి అలా అంటున్నావు? ఆవిడొక్కదాని వల్ల 2 స్వీట్స్ ఎప్పటికి కావాలి? బామ్మ కూడా ఉందిగా. బామ్మ ఏం చేస్తుంది నా బొందా? మంట ఊదటం, పుల్లలు బయటికి లాగడం తప్ప. ఏదైనా పని స్పీడ్గా కావాలంటే పద్మావతి కావాలి. పద్మావతి లేదా? ఆవిడ మేమిద్దరమే అంది కాని ముగ్గురు అందా? నిజమే. పద్మావతికి వాళ్ళ పనులు లేవా? మీలాంటి కస్టమర్లు లేరా? పరోపకారం అని అదేదో సేవ అంటూ ఇండ్ల చుట్టూ తిరగడమే సరిపోతుంది. ఆండాళ్ళు అంటుంది కదా. తెలుసు. ఆంటీకి కాస్త ఒళ్ళు వెచ్చబడిందని నీళ్ల తుడుపులు, కాళ్లు పిసుకడాలు చేస్తూ ఆవిడ సేవలో తరించిపోతుంది. పాపం ముసలావిడ ఆ రుక్మిణి పద్మావతిని ఏవి అనలేక నానా తంటాలు పడుతున్నారు. హైరాణ పడిపోతున్నారు. వీలైతే పద్మావతితోనే చేయించమనండి. తనైతే కమ్మగా చేస్తుందని చెప్పండి. అప్పుడే మీకు టైంకి అందుతాయి, రుచికరమైనవి వస్తాయి. అలాగే చెప్తాను. బాగా ఇరికించానుగా, ఇప్పుడు దాని బుద్ధి తెలుస్తుంది. గోవింద్ గారిని పిలవండి. నాతో ఛాలెంజ్ చేశారుగా. ఇప్పుడు పద్మావతి తన పని మీద ఇంట్రెస్ట్ చూపిస్తుందో, మీ అమ్మ మీద ఇంట్రెస్ట్ చూపిస్తుందో మీ కళ్ళతో, మీ తమ్ముడు కళ్ళతో మీరే ప్రత్యక్షంగా చూడొచ్చు. గోవింద్ గారిని పిలవండి. గోవిందు, ఒరే గోవిందు. ఏంటన్నయ్య? పద్మావతి విషయంలో నాతో ఛాలెంజ్ చేశారుగా, అది ఇప్పుడు తేలబోతోంది. ఏంటి తేలేది? ఎలా తేలుతుంది? కాస్త ఓపిక పట్టండి, తెలుస్తుంది. అమ్మా, ఎలా ఉంది ఇప్పుడు? కాస్త నీరసంగా ఉందంతే. టాబ్లెట్ వేసుకున్నావు కదా అత్తయ్య, కాసేపు ఆగి బ్రెడ్ పాలు తీసుకొస్తాను. అత్తయ్య, జ్వరం అంట, ఇప్పుడు ఎలా ఉంది? పర్లేదమ్మా, కాస్త నీరసంగా ఉందంతే. ఇప్పుడే అత్తయ్య గారు. రుక్మిణి, రుక్మిణి. ఏమిటే లక్ష్మి, మళ్ళీ వచ్చావే? ఇప్పుడే చెప్పానుగా 12 గంటలకలా పంపిస్తానని. ఎప్పుడు 12 గంటలకి? మధ్యాహ్నం 12 గంటలకా, రాత్రి 12 గంటలకా? ఇప్పుడే. ఎవరు చేస్తున్నారు? నేను, నా మనవరాలు రుక్మిణి. ఇదిగో ఆ అనుమానం వచ్చే మళ్ళీ వచ్చాను. నువ్వు చేస్తే మధ్యాహ్నం 12 కాదు, రాత్రి 12 అయినా కాదు. పైగా మైసూర్ పాకం. ఆ పాకం బొంబాయి నుంచి నెల్లూరు దాకా సాగుతూనే ఉంటుంది. ఇక బాదుషా అయితే పక్కన గుండ్రాయో లేకపోతే పెద్ద రోకల బండో రోలో పెట్టుకోవాల్సి వస్తుంది. ఏమంత కర్మ? మీ బంధువులు ఏమైనా కట్టుడు పళ్ళా? బామ్మా, నువ్వూరుకో. మరి లేకపోతే ఏమిటే? పద్మావతి లేకపోతే అంతే. నాకు పద్మావతి మీదే నమ్మకం. మీకు ఆర్డర్ ఇచ్చింది పద్మావతిని చూసే. తను ఎక్కడికెళ్ళింది? ఆండాళ్ళు వదిన గారికి బాగాలేకపోతే కాస్త దగ్గరుండి చూసుకోవడానికి వెళ్ళిందండి. ఇదిగో పిలిచి పద్మావతి చేత చేయించండి. మీరు చేస్తానంటే మాత్రం ఒప్పుకోను. దాని చేతి రుచి మీకు రాదు, స్వీట్లు కుదరవు. అదే, తను కూడా మా చేతి కిందే నేర్చుకుంది. చేతి కిందో చేతి పైనో నాకు అనవసరం. పిలిచి తనతో చేయిస్తారా, లేకపోతే ఆర్డర్ క్యాన్సిల్ చేయించుకుని షాపులో తెచ్చుకోమంటారా చెప్పండి. ఏమిటి, షాపులో తెచ్చుకుంటావా? మరి మేం కలిపిన పిండి. అదంతా అనవసరం. నాకు పద్మావతి చేస్తేనే తీసుకుంటాను. అలా అయితేనే డబ్బులిస్తాను. అయ్యో శ్రీలక్ష్మి గారు, పద్మావతి చేత నేను చేయిస్తాను. పద్మావతి, ఒసే పద్మావతి. బామ్మా, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. సరే. పద్మావతి, ఏమైందే? జ్వరమమ్మా. ఎలా ఉంది వదినా ఇప్పుడు? పర్లేదు రుక్మిణి. అవును, నువ్వేంటమ్మా ఇలా వచ్చావు? శ్రీలక్ష్మి వచ్చింది. వస్తే నీ చేత్తో చేస్తేనే తను స్వీట్లు తీసుకుంటుందట. అప్పటిదాకా ఇక్కడే కూర్చుంటానని మొండికేస్తోంది. అయ్యో, జ్వరంతో అత్తయ్యకి ఇలా ఉంటే నేనెలా రానమ్మా? వెళ్ళు పద్మావతి, మీకు అదే కదా జీవనాధారం. కస్టమర్ సాటిస్ఫాక్షనే ముఖ్యం. వెళ్ళు. ఇదేంటి ఇలా అంటుంది? అత్తయ్య సేవ అంటూ కూర్చుంటే బతుకు తెరువుకి చెడ్డ పేరు వస్తుంది, సంపాదన పోతుంది. అప్పుడు ముగ్గురు వంటగంటలు భుజాన వేసుకుని వంటలు చేస్తామని ఎన్ని వీధులు తిరిగినా పిలిచి మీకు పనిచ్చే వాళ్ళు ఎవ్వరూ ఉండరు.
ఈ సేవలు తిండి పెడతాయో చెప్పు? మీ పనే కదా, మీకు మెతుకు బతుకు. వెళ్ళు వెళ్ళు. ఈ పిల్ల అత్తయ్యకి సేవ చేసుకోవాలనుకుంటున్నట్టుంది. అందుకే పద్మావతిని వెళ్ళు వెళ్ళు అంటుంది. ఎంత మంచి కోడలు దొరికిందో. అమ్మా, ఇలా అని కాస్త నచ్చ చెప్పి ఒప్పించలేకపోయావా? ముందు సరే నేను వెళ్ళిపోయిందే, ఏం బుద్ధి పుట్టిందో ఏమో, మళ్ళీ తిరిగొచ్చి తిష్ట వేసింది. అలా ఏం కాదులే, నువ్వు వెళ్ళు పద్మావతి. అది కాదత్తయ్య. చూసుకోవడానికి దామిని వచ్చిందిగా. ఎప్పటికైనా ఈ ఇంటి కోడలిగా నన్ను చూసుకోవాల్సింది దామినియే కదా. నువ్వు వెళ్ళు, అక్కడ వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. వెళ్ళు. అత్తయ్య, అమ్మా అమ్మా అత్తయ్య, ఛీ, అత్తయ్య. అమ్మా కాబోయే కోడలు అన్నారు, కంపు అంటూ అలా ముక్కు మూసుకున్నావేంటి? బాధ్యతగా నువ్వు చేయాల్సింది పోయి అసహించుకుంటే ఎలా? పద్మావతి తను చేస్తుందిలే ఇవన్నీ. నువ్వు వెళ్ళు. ఏంటి అలా నిలబడ్డావు? రా, వచ్చి అత్తయ్యని వాష్రూమ్కి తీసుకెళ్ళు. వాష్రూమా? ఎందుకు? ఏం చూస్తున్నావు? వచ్చి అత్తయ్యని వాష్రూమ్కి తీసుకెళ్లి క్లీన్ చేయి. నేను, నా వల్ల కాదు. కాదంటే ఎలా? మగపిల్లలు వీళ్ళు చేస్తారా? పద్మావతి, నువ్వు చెయ్యి. కావాలంటే నేను మీ అమ్మకి సాయంగా వెళ్తాను. హా? ఆవిడ ఒప్పుకోరు, నేను వెళ్తేనే ఒప్పుకుంటారు. రా, వచ్చి చెయ్యి. వద్దు పద్మావతి. చూడు, నీ చేతి స్పర్శ చాలా మంచిది అంటారు కదా. మొదటి నుంచి నువ్వే చేస్తున్నావు, త్వరగా తగ్గిపోతుంది. తగ్గిపోవడమే కదా కావాల్సింది ఎవరికైనా. నువ్వు చెయ్యి. ఆంటీ పదండి, నేను మీకు సహాయంగా ఉంటాను. పదండి పదండి ఆంటీ, పదండి. నేను అత్తయ్యకి తోడుగా ఉంటాను, మీరు బయటికి వెళ్ళండి. రానయ్య. అదేమిటి పద్మావతిని తీసుకురమంటే దీన్ని తీసుకొచ్చావు? అవునమ్మాయి, పద్మావతి ఎక్కడా? ఆంటీ, నేను బ్రహ్మాండంగా వంట చేస్తాను. పద్మావతి కన్నా బాగా చేస్తాను. ఏమిటి వంట నువ్వు చేస్తావా? అవును. వంట దాకా ఎందుకు గాని, ఏది ఇటొచ్చి ఈ పిండి రుబ్బు చూస్తాను. రుబ్బుతా. నా వల్ల కాదు. అయిపోయిందా పిండి రుబ్బడం? ఆ సరే రా, ఇటొచ్చి కూరగాయలు తరుగుదూ గాని రా.
లెగు తరుగు తరుగు కూరగాయలు తరుగు. ఏమి రుబ్బేవే? నేనిచ్చిన పిండి ఎలా ఉందో అలాగే ఉంది. ఏదో తిప్పేసావు కర్ర పట్టుకొని. ఓ చేస్తానని బయలుదేరావు. ఒక టమాటా పండు కోయడం రాదు. నొప్పిగా ఉందా? తగ్గిపోతుందమ్మా, తగ్గిపోతుంది. చాలమ్మా. ఇదొక్కటే అత్తయ్య, లేకపోతే నీరసంగా ఉంటుంది. తినండి. చాలే. తినండి. సరే అత్తయ్య, నేనిప్పుడే వస్తాను. నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో. అయిందా? తెగిందా? అమ్మయ్యా, నువ్వు వచ్చావా? రా, నీ వంటల సంగతి నువ్వు చూసుకో. ఏంటి చూసుకునేది? అక్కడ ఏమైంది? అత్తయ్యకి బ్రెడ్ తినిపించాను అంతే. వాళ్ళందరికీ టిఫిన్ చేయాలి. ఇక్కడ పని ఎలా జరుగుతుందా అని చూడ్డానికి వచ్చా. ఏంటి మమ్మీ, ఎలా చేసింది పనులు? ఏం చేసిందే అది? దాని మొహం. ఇదిగో పిండి రుబ్బమన్నాను, గంట సేపు రుబ్బింది. ఎక్కడ పప్పు అక్కడే ఉంది. ఇక కూరగాయలు కొయ్యమన్నాను, ఆ టమాటా 2 ముక్కలు కోసిన దానికి చెవి కోసుకుంది. నేర్చుకుంటుందిలే మమ్మీ. ఓ 10 రోజులు నీ దగ్గర ట్రైనింగ్ ఇప్పిస్తే వంటలు చేయబడును అని మీ బంగ్లా ముందు బోర్డు పెట్టుకోవచ్చు. అవునే. వంటలు చేసుకోవాల్సిన కర్మ నాకేంటి? ఏయ్, అది కర్మ కాదు, వృత్తి. వంటల వాళ్ళని తక్కువ చేసి మాట్లాడవే అనుకో, జల్లిగంటతో నీ నెత్తికి చిల్లులు పెడతా. త్వరగా కాని. నా వల్ల కాదు. కాదంటే ఎలా? కానివ్వు కానివ్వు. ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలి పద్మావతి, మీ పని మీరు చూసుకోండి. అలా అంటే ఎలాగా? నాకు ఆ ఇంట్లో ఇంకా బోలెడంత పనుంది. ప్లీజ్ పద్మావతి, ఈ పనేదో నువ్వే చూసుకో. చూడు, రక్తం కారు ఎంత పెయిన్ గా ఉందో. అర్థమైందా? ఎవరి పని వాళ్లే చేయాలి. కుక్క పని కుక్క చేయాలి. గాడిద కాపలాకి పనికిరాదు. ఆంటీ, మీరిక్కడ కూర్చొని అక్కడ మీ పని పాడు చేసుకోవడం ఎందుకు? మీరు ధైర్యంగా వెళ్ళండి. మీ భోజనానికి గంట ముందు మీరు చెప్పిన పిండి వంటలు, స్వీట్స్ అన్నీ అందించే బాధ్యత నాది. మీరు వెళ్ళండి. సరేనమ్మా. మావి గారు, భోంచేయండి. వద్దా? ఎందుకొద్దు? అత్తే అన్నం తినడం లేదని మీకు వద్దా? కాదమ్మా, నిన్ను చూస్తుంటే నీ సేవలు సాయం కడుపు నిండినట్టుగా ఉంది. మావి గారు, కొంచెం తినండి. మావి గారు, తినండి తినండి. పోనీ నేను తినిపించిన అంకుల్? ముందు ఆ తెగిన చేయికి కట్టుకట్టుకో, లేదంటే సెప్టిక్ అవుతుంది. పాపిష్టిదానా, బిల్లబీటుగా పడేసి నన్నిలా చేసి నీ చేతులతో నాకు అన్నం పెడతావా? నేను కాస్త లేవని నీ అంతు చూస్తా, మెడపట్టి బయటకు గెంటుతా. మావయ్య గారు, అన్నం తినకపోతే ఆరోగ్యం ఎలా కుదుట పడుతుంది? అలా అనద్దు మావయ్య గారు, కొంచెం తినండి. పోనీ పాట పాడుతూ తినిపించమంటారా?
చందమామ రావే జాబిల్లి రావే ఆ పాటేనా? అది నాకు కూడా వచ్చు, పాడనా? నువ్వు కాస్త నోరు మూస్తావా? ఆ పాట పాడతారా? మావయ్య గారికి ఇష్టమైన పాట, ఆయన ఎప్పుడు పాడుకుంటూ తిరిగే పాట. ఇప్పుడు పాడలేకపోతున్నారుగా, అందుకే నేను పాడి ఆయన ఆనందం అనుభవించేలా చేయాలి. పాడినా మావయ్య?